అఖిల భారత మండల మహాసభ మన రవీంద్ర భారత్లో జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. మన యొక్క చైర్మన్ నారాయణ స్వామి గారు మరియు ఈరోజు ముఖ్యంగా మన వడ్డల జాతికి మఠాధిపతి శ్రీ 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 ఇమ్మడి సిద్ధి రామేశ్వర స్వామి మహాస్వామి గారి యొక్క పాద పద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా సభలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు, వారితో పాటు మన యొక్క వడ్డలకు ఉన్నటువంటి ఒక అఖిల భారతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక చాలా గొప్ప మహానాయకులు శ్రీ గంగప్ప గారు, వారు ఐఏఎస్ గా వారు పనిచేయడము, చాలా విషయాలు నాతో ఢిల్లీలో మాట్లాడి వారు అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఒక వడ్డల ముద్దుబిడ్డ గంగప్ప గారిని నేను మీకు హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. వారితో పాటు మనకు ఈ యొక్క వేముల లక్ష్మణ్ గారు, గుంటా శ్రీనివాస్ గారు మరియు లక్ష్మణ స్వామి గారు, మిగతా అనేక మంది వడ్డల మిత్రులారా, సోదర సోదరిమణులారా, వడ్డల సమాజం చాలా వెనుకబడిన సమాజం. కేవలము గుడ్లలో కొండలో ఉండి వారు చదువు లేక సరైనటువంటి ఒక పరిస్థితులు లేక వాళ్ళు బాగా వెనుకబడున్నారు. కానీ ఇప్పటికి కూడా వడ్డల సమాజం నేను ఒకటే మొదలు చేస్తున్నా. నేను మొట్టమొదటి 1991లో పార్లమెంట్ సభ్యుడైనా. పార్లమెంట్ సభ్యుడైనప్పుడు నేను 92లో పార్లమెంట్లో ఒక పిటిషన్ వేసిన. ఏమని పిటిషన్ వేసిన అంటే ఈ వడ్డల జాతిని ఎస్టీలో కలపాలని నేను ఆరోగ్య పిటిషన్ ఎందుకంటే చాలా వెనుకబడం, చదువు లేక, ఉద్యోగాలు లేక, ఇల్లు సక్రమంగా లేక, అందరికీ ఇల్లు కడతారు కానీ మీకు మాత్రం వెళ్ళలేవు, మీకు మాత్రం వెళ్ళలేవు. ఆ విధంగా చాలా వెనుకబడినటువంటి ఒక జాతి. అన్నిటికన్నా ఈ వడ్డల మహాసభ నుంచి వడ్డలలో ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు, మంత్రులు లేరు. కాబట్టి ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఐఏఎస్ ఎవరో ఒకరిద్దరు, ఆ గంగపాల్ గారి వారు ఆయన ఒకరిద్దరు మాత్రమే ఐఏఎస్ అయినారు. కాబట్టి ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలన్నా, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కావాలన్నా వడ్డల సమాజాన్ని ఎస్టీగా గుర్తిస్తే తప్ప వేరే వాళ్ళు లేదని నేను సమాజంగా వాదిస్తాను. అందుకనే దీని మీద ఇప్పుడే మన యొక్క మహారాష్ట్ర మిత్రులు చాలా బాగా చెప్పినారు. అనేక రాష్ట్రాలు అనేక విధంగా ఉండొచ్చు, కానీ మీరు కోరుతున్నది ఏంటంటే మీ కాయ కష్టంతో మీరు గిరిజనులాగా ఉన్నారు. గిరిజనులను ఎప్పుడైతే ఎస్టీలో కలిపినారో వడ్డలను ఎస్టీలో ఎందుకు కలపొద్దని నేను మనస్ఫూర్తిగా ఆర్ శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా నుండి వస్తున్నారు. ఆయనకు వడ్డల సంఘం తరఫున స్వాగతం, సుస్వాగతం. అందుకనే మనం ఒక పక్క వడ్డలను ఎస్టీలో కలపాలనేటువంటి ఒక పోరాటం చాలా రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. చాలా మంది వడ్డలు పాపం వేరే దగ్గర పనిచేస్తున్నారు. కానీ నిజంగా నేను రైల్వే శాఖ మంత్రులప్పుడు, వడ్డలాభివృద్ధి శాఖ మంత్రులప్పుడు నా దగ్గర సిపిడబ్ల్యూఎల్ సంస్థ ఉన్నాయి. నేను మా మాణికేశ్వర నగర్లో ఉన్నటువంటి వడ్డల సొసైటీని తీసుకొచ్చి వాళ్ళకు నేను ఈఎండి తక్కువ ఉన్నా కూడా వాళ్ళు డిపాజిట్ తగ్గించి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చినా అని నేను మీకు సభాముఖంగా చెప్పగలను. కాంట్రాక్టుల దగ్గర మనం పనిచేసుకోవడం కాదు, మనమే కాంట్రాక్టులు కావాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా వడ్డల యొక్క సొసైటీలకు ఈఎండీలు 5 లక్షలు 10 లక్షలు ఉన్నా కూడా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. ఎందుకంటే కొంతమంది చాలా తక్కువ మంది మనలు ఆ స్థాయిలో వచ్చినారు. కాబట్టి పనులు ఏవైతున్నాయో కాంట్రాక్ట్గా మనమే చేపట్టాలా. అనేకమైనటువంటి కాలేజీలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి,
ఆ గనులేమో పెద్ద పెద్ద ఇస్తాం, దాంట్లో గనులు తవ్వడానికి మనం పనిచేస్తున్నాం. కాబట్టి అవసరమైతే చదువుకున్నటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్నగా పరిశ్రమలు చేసేటువంటి వడ్డల జాతికే ఈ గనులు కూడా కేటాయించాలని నేను మీకు సభాముఖంగా ఆ విధంగా మనం అన్నిటికీ బాగుపడాలంటే అన్నిటికన్నా ముఖ్యమైనది చదువు. చదువు లేకపోతే మనం మిగతా వాళ్ళతో పోటీలో రాలేము. కాబట్టి నేను మీకు తప్పకుండా మనం చేస్తున్నా, మనం చదవకపోయినా మన పిల్లలకు బాగా చదివించి అప్పుడే మనం పేదరికం నిర్మూలన చేసుకొని ఉన్నతమైన స్థాయికి పోతాము. కాబట్టి మన పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తాను. చదువు అనేది ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ చదువు బాగా చదివిస్తే మిగతా వాళ్ళతో పోటీ పడితే తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది. వడ్డలు కూడా బాగా తెలివైన వాళ్ళు, బాగా హుషారు వాళ్ళు, వాళ్ళు ఎవరికి తగ్గలేరు. ఎవరికి ఏదైనా అవకాశం ఇస్తే వేరే వాళ్ళకన్నా మించిపోయేటటువంటి జాతి వడ్డల జాతి అని నేను సభాముఖంగా తప్పకుండా అమలుస్తున్నాను. కాబట్టి నేను తప్పకుండా నా వంతు శక్తిగా నేను ఓబీసీ బీసీ సమాజానికి పార్లమెంటరీ కమిటీ ఇప్పుడు చైర్మన్ అయినా, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ అయినా తప్పకుండా నా పరిధిలో నేను తప్పకుండా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారితో కూడా మాట్లాడి మీకు తప్పకుండా ఎస్టీలో వచ్చే విధంగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఈ సభాముఖంగా మనం చేస్తూ మా మిత్రుడు నారాయణ స్వామి గారు చాలా రోజుల నుంచి నాయకుడున్నారు. నేను మొట్టమొదటి ఎంపీగా ఆయనప్పటి నుంచి నాయకుడున్నాను. చాలా మొదటి నుంచి కూడా కష్టపడుతున్నాను నారాయణ స్వామి. కానీ ఆయన కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే టికెట్ లేదు. నేను ఎప్పుడో అంటున్నాను నారాయణ స్వామి వాళ్ళు తప్పకుండా అలాంటి వాళ్ళకు రాజకీయ పార్టీలు కూడా వడ్డలకు తప్పకుండా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు తప్పకుండా ఇవ్వాలని నేను తప్పకుండా మేము అవకాశం ఇస్తున్నాము. కాబట్టి మీరు దయచేసి రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా ఎదగాలని, రాజకీయంగా కూడా మీరు కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయితే అప్పుడు మీరు కూడా అందరితో సమానంగా వస్తారని నేను మీకు హృదయపూర్వకంగా అందుకనే మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా మిత్రుడు నారాయణ స్వామి గారికి మన సమాజానికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.